అంటే ఇందులో మనం వాడే పప్పుతో ప్రోటీన్స్ వచ్చేస్తాయి, రైస్తో కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి, అలాగే ఇందులో వాడే వెజిటబుల్స్తో విటమిన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇది కంప్లీట్గా మన బాడీకి ఉపయోగపడే పోషక విలువలన్నీ కలగలిపిన ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. అలాగే మన దగ్గర టైం తక్కువ ఉన్నప్పుడు ఈ రెసిపీని క్విక్గా ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ కిచిడి తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోని ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని వేయండి. ఇది అప్రాక్సిమేట్గా 175 గ్రామ్స్ ఉంటుందండి. ఇందులోనే మనం బియ్యం ఎంతైతే తీసుకున్నామో అందులో సగం పెసరపప్పుని వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, అందులో సగం హాఫ్ గ్లాస్ దాకా పెసరపప్పుని వేయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఈ పెసరపప్పుని బియ్యాన్ని కూడా ఒకసారి వాష్ చేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడట్లేదండి, మనం రెగ్యులర్గా ఏ రైస్ అయితే వాడుకుంటామో అదే రైస్ని తీసుకుంటున్నాను. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తిరిగి నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఈ బియ్యం నానేలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్